సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి ఎన్టీపీసీ CBT-1 ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం. సో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి, సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే ఇంకా కనిపించట్లేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లో అయితే అడుగుతున్నారనమాట. సో అది వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి కొంచెం టైం పడుతుంది, అంటే మన సౌత్ సైడ్కి వచ్చేసరికి. సో దాన్ని అయితే మనం చూద్దాం ఇప్పుడు. అఫీషియల్ నోటిఫికేషన్లో మనం ఎట్టుంది ఏందనేది డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాయి అనేది అయితే మనం తెలుసుకోవాలి. మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి June 5th నుంచి 24 దాకా అయితే ఉన్నాయి అన్నమాట. అంటే టోటల్ మనకి 16 days అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి డేట్స్ వచ్చేసరికి మనకి అలా 7 కాబట్టి అంటే మనకి 17వ తారీఖు అలా అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇవాళ వచ్చిన వాళ్ళకి. అంటే ఏంటంటే 10 days బిఫోర్ అయితే మనకి ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అనేది అయితే మనకి చూపిస్తుంది. మనకి ఎగ్జామ్ ఎక్కడ, ఏం సిటీ ఎక్కడ అనేది చెప్పేసి అయితే చూపిస్తుంది, ఏ డేటు అనేది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ST/SC వాళ్ళకి సంబంధించి ఏంటంటే ట్రావెల్ అథారిటీ అయితే ఉంటుందన్నమాట. అది కూడా వీళ్ళకి 10 days బిఫోరే వీళ్ళైతే ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి వీళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రావెల్ అలవెన్స్ అయితే ఉంటుంది. మన సౌత్ వాళ్ళకి ఈసారి ఎక్కువగా ఏంటంటే చెన్నై అయితే పడుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో నాకైతే చెన్నై పడింది, నాకు 16 అయితే ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. సో నాకు వచ్చేసి చెన్నై పడింది. ఈరోజే నాకు మెసేజ్ కూడా అయితే వచ్చింది, సిటీ డేటు చూసుకోమని చెప్పేసి. సో నేను ఓపెన్ చేసి చూస్తే మాత్రం నాకు వచ్చేసరికి 16వ తారీఖు అయితే చూపించింది అనమాట ఎగ్జాము. అది కూడా లొకేషన్ చెన్నై. సో చెన్నైలో ఎక్కడ ఏందనేది ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకు అడ్మిట్ కార్డు వచ్చేసి 4 days బిఫోర్ అయితే మనకైతే డౌన్లోడ్ అవుతుంది. సో అప్పుడు మనకైతే మన సెంటర్ అనేది మనకి డీటెయిల్స్ మొత్తం ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంకా రాలేదో వాళ్ళైతే భయపడవాకండి, మనకి 24 దాకా ఉంది. అంటే మనకి 14 లోపు ఎప్పుడైనా సరే రావచ్చు ఫ్రెండ్స్. మనకి అఫీషియల్గా అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే డైలీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అదిగాక మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది, సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ చెక్ చేసుకోమని చెప్పేసి మెసేజ్ అవుతుంది. అప్పుడైతే మనం చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం డైలీ ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటే మనకు అనేది తెలుస్తుంది అనమాట. సో 10 days బిఫోర్ అయితే మనకైతే చూపిస్తుంది అనమాట. సో ఎవరైతే టెన్షన్ పెట్టుకోవద్దు, మనకైతే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే 24 లోపే జరుగుతుంది. అడ్మిట్ కార్డు వచ్చేసి 4 days బిఫోర్ అయితే వస్తుంది. సో మీకు కూడా మెసేజ్ అనేది వస్తుంది అనమాట, అప్పుడు మీరు చెక్ చేసుకోండి. సో మా ఫ్రెండ్స్కి కూడా చెన్నై అయితే రావడం జరిగింది ఎగ్జామ్ సెంటరు. సో సౌత్ జోన్కి మధ్య చెన్నై అయితే పడుతుందని చెప్పేసి అని అంటున్నారు. అంటే మా ఫ్రెండ్స్ కూడా 2-3 అయితే చెన్నై పడింది. వాళ్ళ ముందు కూడా ఎంక్వైరీ చేసి చెన్నై అనే చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్. సో ఇందాక మీకు చెప్పినట్లు ఇక్కడ మీరు అడ్మిట్ కార్డు చూడండి, 3rd పాయింట్, కాల్ లెటర్స్ అనేవి విల్ స్టార్ట్ 4 days. సో మనకి ఎగ్జామ్ జరిగే 4 days ముందైతే మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే మనకి రిలీజ్ అవుతాయి. సో అడ్మిట్ కార్డులో మనకి మన సిటీ ఎక్కడ, ఏ సెంటర్లో పడింది ఏందనేది ఫుల్ డీటెయిల్స్ అయితే అడ్మిట్ కార్డులో ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, రైల్వే సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.